అమ్మాయి అనే ఆలోచనలో ఉంది. ఎన్ని జరుగుతున్నాయండి ప్రపంచంలో, ఎన్ని ఇదవుతున్నాయి. కానీ దానికి సొల్యూషన్ అయితే దొరకట్లేదు. కానీ నాకు ఈరోజు అనిపించిన సొల్యూషన్ మాట్లాడదాం అనుకున్నాను. ప్రతి పేరెంటు అమ్మాయికి కండిషన్స్ కాకోకుండా అబ్బాయికి రిస్ట్రిక్ట్గా పెంచండి. అబ్బాయికి విలువలు తెలిసేలా పెంచండి. అమ్మాయి పట్ల ఇలా నడుచుకోతా అని చెప్పండి. అబ్బాయి తిరిగి వస్తే పర్వాలేదు, అమ్మాయి బాగుంటే చాలు అని చాలామంది పేరెంట్స్ అండి, నేను చూసిన ఇన్ని సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ప్రతి పేరెంట్ అబ్బాయి ఎట్లా తిరిగితే ఏం లేదు, అమ్మాయి పద్ధతిగా ఉండాలి. సో మనం పెంచే విధానంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయండి. ఆ లోపాల వల్లే ప్రతి ఒక్కడు ఇలా చెడుదారి తీరుతున్నారు. కానీ తల్లిదండ్రులను తప్పు పట్టాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్పట్లేదండి. కానీ నాకు తెలిసిన వరకు పెరిగిన వాతావరణం అంటే కొంతమంది అనుకోవచ్చు పిల్లల్ని కనడం కానీ వాళ్ళ ఆలోచనలు కనగలమా అనేసి. కానీ చాలా వరకు పిల్లల బిహేవియర్ అనేది తల్లిదండ్రుల్లోనే ఉంటుందండి. తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట, నువ్వు ఆడపిల్లతో ఇలా నడుచుకోవాలి, ఆడపిల్ల డ్రెస్ సెన్స్ గురించి ఇలా మాట్లాడాలి, ఆడపిల్లతో ఇలా మాట్లాడాలి, ఆడపిల్లని ఈ విధంగా చూడాలి అని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక మాట తీరును, ఒక ప్రవర్తనను నేర్పిస్తే మాత్రం పెద్దయ్యాక అలా ప్రవర్తించరండి. చాలా వరకు స్నేహాలు కూడా చెడిపోతూ ఉంటారు. ఆ స్నేహంలో కూడా ఆ అబ్బాయికి అమ్మా నాన్న ఉంటారు కదండి. సో నేను దయచేసి చెప్తున్నానండి, ప్రతి పేరెంట్ని నేను ఇలా దోషిగా చెప్పాలనే ఉద్దేశం అయితే కాదు. మన పెంపకం అంటే అమ్మాయిని ఒక విధంగా అబ్బాయిని ఒక విధంగా పెంచడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. సెల్లులు చూస్తున్నారు కాదని చెప్పట్లేదు. సెల్లు చూడడం అనేది మనము ఒక మంచి నేర్చుకోవడానికి అనేది సెల్లులు ఇవ్వాలి, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకునేదానికి సెల్లులు కూడా ఇవ్వకూడదండి. పిల్లలు చిన్న వయసులోనే వాటి గురించి తెలుసుకోవడం వల్ల అది ఏందని యాంగ్జైటీతో కూడా కొంతమంది తప్పుడు చేస్తున్నారు. చూడండి ఆ అమ్మాయి ఎంత దారుణంగా చనిపోయిందో, ఎంత బాధ అనుభవించి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మగవాడు అనే ప్రతి వాళ్ళ తల్లిదండ్రికి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, నమస్కరించి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి దయచేసి మగపిల్లవాడిని ఒక పద్ధతిగా పెంచడానికి ట్రై చేయండి. చాలా వరకు ఇప్పుడు పేరెంట్స్ చేసేది ఏముందంటే చదువు పేరు చెప్పేసి చిన్నప్పటి నుంచే హాస్టల్లో వేస్తున్నారు. హాస్టల్లో ఏం చెప్తారండి, మహా అంటే చదువు చెప్తారు. అక్కడ ప్రతి చోట ఏమైపోతుందంటే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో వాడు మార్క్స్ పర్సెంటేజ్ కావాలనే ఉద్దేశంతోనూ చదువు చెప్తున్నాడే తప్ప ఒక బిహేవియర్ అంటే ఒక ప్రవర్తన అనేది అక్కడ నేర్పించట్లేదు. కాలేజీలలో చదువులలో ప్రవర్తన అనేది రావట్లేదండి. ప్రతి స్కూల్లో వాళ్ళ మెరిట్ కోసమే చదువు చెప్తున్నారు. ప్రతి కాలేజీలో వాళ్ళ ర్యాంక్ కోసమే చదువు చెప్తున్నారు. ప్రవర్తన అనేది ఎవరు చెప్పట్లేదండి. ఇలా నడుచుకోవాలి అనే సెన్స్ అనేది పిల్లలకి నేర్పించట్లేదండి. చదువు ద్వారా మనకి జ్ఞానం రావాలి, చదువు ద్వారా మంచి అలవాటు రావాలి. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు, చిన్న వయసులోనే ఒక 4th 5th అప్పుడే హాస్టల్లో వేసి చదువు పేరెంట్స్ వేసేస్తున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం మంచి నేర్చుకుంటారండి, ఏ విధంగా తయారవుతారు? ఇంకా ఇలాగే కదా తయారయ్యేది. సొంతంగా ఆలోచన చేసి చెడుదనకే అలవాట్లు ఆడిపోతున్నారు, చెడు అలవాట్లకే ఎడిక్ట్ అయిపోతున్నారు. సో అలాంటప్పుడు మనము ఒక పేరెంట్గా పిల్లల్ని దగ్గరుండి చేసుకొని మంచిగా పిల్లల్ని సర్దిద్దితే ఇలాంటి అత్యాచారాలు చాలా వరకు మనము సొల్యూషన్గా చేసుకోవచ్చండి. దయచేసి పేరెంట్స్ కొంచెం పిల్లలతో, సరే మీరు చదువు పరంగా హాస్టల్లో వేసినా కూడా మీరు కొంతమంది మా పేరెంట్స్ మాకు చదువు చెప్పేది రాదండి, అందువల్లనే ఇంత చిన్న వయసులో హాస్టల్లో వేస్తున్నాం అంటే కొందరు కారణాలు నిజమే కావచ్చు అండి. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. మీ ఇబ్బందుల వల్లనే మీ పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు, కాదని చెప్పట్లేదు. కానీ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల చాటులు లేకోకుండా వాళ్ళ చదువు రూపంలో ఉండి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదండి, ప్రవర్తన అనేది నేర్చుకోలేరు. సో దట్టు చాలామంది మూర్ఖత్వంగా మగపిల్లోడురా నువ్వు, ఎలా పెరుగుతేంలే ఎలా ఉంటేంలే అని, ఆడపిల్లకి మాత్రమే క్యారెక్టర్ కావాలి, ఆడపిల్లకి మాత్రమే
మంచిగా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచిగా ఇది కావాలి అనేది నేర్పిస్తారే తప్ప అబ్బాయికి మాత్రము ఏమీ చెప్పరండి. సో దయచేసి మీకు ఈ కాళ్ళకు వంగి నమస్కారం చేస్తానండి. ప్రతి పేరెంట్ పిల్లలకి, మగ పిల్లవాడికి ఖచ్చితంగా అరే ఆడపిల్లతో ఇలా నడుచుకోండి, ఆడపిల్లతో ఇలా మాట్లాడండి, ఆడపిల్లని ఈ విధంగా తప్పుగా చూడకండి అని కొన్ని పద్ధతులు, కొన్ని మాటలు చిన్నప్పటి నుంచే వాళ్ళ మెదడులో నింపండి. అప్పుడు పెద్ద అయిన తర్వాత ఇలాంటి చాలా వరకు సొల్యూషన్బుల్గా ఉంటుందండి. మా దగ్గర బాగానే పెరుగుతారండి, పెద్ద అయిన తర్వాత స్నేహాలు పట్టి చెడిపోతున్నారు అన్న ఆ స్నేహం కూడా ఎటువంటి స్నేహం వస్తుందో నేను అర్థం చేసుకోగలనండి. 10 మంది పిల్లలులో 2-3 చెడ్డవాళ్ళు ఉంటారు, కాదని చెప్పట్లేదు. కానీ ఆ చెడు కూడా చెడిపోవడానికి కూడా సగము లోకం ఎంత సెల్లులు, లోకం తీరు, పేరు, సో దాంట్లో కూడా కొంత మన పెంపకంలో కూడా ఉంటుందని నా ఫీలింగ్ అండి. దయచేసి మీరు హాస్టల్లో చదువు పరంగా వేసినా, మీరు కలిసినప్పుడు, మీ పిల్లల కోసం కలిసినప్పుడు, మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చినప్పుడు అరే పిల్లలతో ఇలా నడుచుకోరా, ఇలా మంచి చెడ్డ చేయండిరా అనేసి పిల్లలకి మంచి అవగాహన ఉన్న ప్రవర్తనని ఇవ్వండి దయచేసి. ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదండి, ఎంతమందికి న్యాయం చేస్తుంది గవర్నమెంట్? ఎప్పటికీ మనం న్యాయం చేయలేము. ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసరికి మన పాప చనిపోతుందండి. మన పాపకి ఎటువంటి న్యాయం సరిపోదు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇదిలోనే పడిపోతారు. ఈరోజు 1 నెల 2 నెలలు ఆ న్యూస్ వస్తుందండి, తర్వాత ఆ న్యూస్ మర్చిపోతారండి చాలా వరకు. నాకు తోచింది ఏమంటే మనం జాగ్రత్తగా మగపిల్లవాడిని ఎలా పెంచాలి అనేది ఆలోచించండి. మగపిల్లవానికి ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలనేది నేర్పించండి. ఆడపిల్లల పట్ల ఇలా ప్రవర్తన చూసుకొని దయచేసి నేను మీ ప్రతి ఒక్కరికి వందనం చేస్తున్నాను. మగపిల్లలు పెంచే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను ఇది కాళ్ళకు వంగి నమస్కారం చేయమన్నా చేస్తానండి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మగపిల్లవాడు అనే ధీమా పక్కబెట్టి మగపిల్లవాడు కూడా సంస్కారం ఉండవాలి, మగపిల్లవాడు కూడా టైంకి ఇంటికి రావాలి, మగపిల్లవాడు కరెక్ట్గా డ్రెస్సులు వేసుకోవాలి. వాడు కూడా ఎంతసేపు అమ్మాయి చున్నీ వేసుకోలేదు, అమ్మాయి బ్రా కనపడుతూ వేసుకుంటుంది, అమ్మాయి స్లీవ్లెస్ వేసుకుంటుంది, అమ్మాయి తోడలు కనపడే డ్రెస్ వేసుకుంటుంది, నైటీలు వేసుకొని తిరుగుతుంది. ఆడవాళ్ళపైన గాసిప్స్ వేస్తూ ఉంటారు, ఆడవాళ్ళపైన కామెంట్స్ పెడుతూ ఉంటారు, ఆడవాళ్ళపైన ప్రతిదీ చేస్తూనే ఉన్నారు. కానీ మగవాని పైన ఎటువంటి కమెంట్స్ రావండి. మగవాడికి కూడా డ్రెస్ సెన్స్ అవసరం లేదా అండి? మగవాడికి క్యారెక్టర్ అవసరం లేదా? మగవాడికి ఇది ఎటువంటిది ఉండద్దా? అమ్మాయికేనా అన్ని కండిషన్స్, మగవాడికి ఉండకూడదా? మగవాడికి ఏం పని అండి అర్ధరాత్రి వరకు తిరగడానికి? ఆ అమ్మాయి తిరిగిందంటే ఎన్నో బాధ్యతల కోసం తిరిగింటుంది. ఒకసారి ఆలోచించండి. ఒక అమ్మాయి బయట తిరుగుతుందంటే ఏదో చెడు తిరగాలనే అమ్మాయిది కాదండి. ఆ అమ్మాయి బాధ్యతల కోసం కూడా తిరగాల్సి వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కోసం బాగలేనప్పుడు హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కోసం మాత్రలు తీసుకురావడానికి మెడికల్ షాప్కి పోవాల్సి వస్తుంది. ప్రతి ఆడది బయట చెడు తిరుగుల కోసమే బయట తిరుగుతోంది, బరి తెగించిందని కాదండి. దయచేసి ఒక నెగటివ్ ఆలోచన తీసేయండి ఆడవాళ్ళపైన. సో నేను ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప అని చెప్పట్లేదండి. మగవాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళలో చెడ్డవాళ్ళు ఎంత ఉన్నారో ఆడవాళ్ళలో మంచి వాళ్ళు కూడా అంతే ఉన్నారండి. దయచేసి మనం ఆలోచించే తీరుని మార్చుకోండి. దయచేసి మగపిల్లల్ని పెంచే వాళ్ళు కొంచెం మన పిల్లలకి చెప్పండి. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి ఎంత బాధ అనుభవించి ఉంటుందో, అంతమంది ఆ అమ్మాయి మీద ఇచ్చేసారు అంటే అంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారండి? మీ మనసాక్షి ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళంతా ఉంటారు కదా, ఎంతమంది మగవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదండి. నా కొడుకు ఇలాంటి పని చేశాడని దండించుకోకుండా దాచిపెడుతున్నారు. ఆ అమ్మాయికి న్యాయం జరగదండి. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కరూ ఈ వాళ్ళ రికమెండేషన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటారే తప్ప ఆ పాపకి న్యాయం చేయాలి అంటే, ఆ పాప అనుభవించిన బాధ మనం సొల్యూషన్గా ఆలోచించాలంటే ప్రతి ఒక్క మగవాడి ఆలోచనలో
ఆడది అంటే ఒక గౌరవంగా. ఉమెన్స్ డే వస్తే సెలబ్రేషన్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవ్రీడే ప్రతి ఆడదాన్ని తప్పుగా చూడుకోకుండా చూస్తే అదే పెద్ద ఉమెన్స్ డే అండి. ఏదో ఎప్పుడో ఒక ఉమెన్స్ డే వస్తే సెలబ్రేషన్స్, స్టేటస్‌లు పెట్టేస్తారు. సో, అలా కాదండి. మీరు ఆ స్టేటస్‌లో పెట్టే ఇది ఒక మాట రూపంలో, ఒక బిహేవియర్ రూపంలో ఎవ్రీడే చూపించండి. అదే ఆడవాళ్ళకి ఇచ్చే పెద్ద గౌరవం. అంతకు మించి మేమేం కోరుకోం. సో, చాలామంది ఇంకా, 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 ఇంకా అసలు చాలామంది ఈ ఆలోచన వల్ల చాలామంది ఆడపిల్లని పుట్టించుకోవట్లేదండి. ఆడపిల్ల పుడితే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా అని భయం వేస్తూ పుట్టించుకోవట్లేదండి. చాలామంది ప్రతి పేరెంటు ఆడపిల్ల పుడితే మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడపిల్ల పుడితే ఇలాంటి రేప్ కేసులు జరుగుతాయి. చాలా వరకు ఆడపిల్ల పుడితే పెళ్లి చేయాలి.